తెలంగాణలో యూరియా బస్తాల కోసం అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉదయం నుంచి సొసైటీల వద్ద బార్లు తీరుతున్నారు. వచ్చిన స్టాక్లో ఆధార్ కార్డుల ఆధారంగా రైతు ఒక్కంటికి ఒక యూరియా బస్తా కోసం టోకెన్లు ఇచ్చి పోలీస్ పహారాలో పంపిణీ చేస్తున్నారు అధికారులు. సైదాపూర్ మండల కేంద్రంలోని ది విశాల సహకార కేంద్రం, ఆకునూరు గ్రామంలోని సహకార సొసైటీ, శంకరపట్నం మండలం తాడికల్ సొసైటీ పరిధిలోని కరీంపేట పంపిణీ కేంద్రం వద్ద యూరియా బస్తాల స్టాక్ వచ్చిందన్న సమాచారంతో రైతులు బారులు తీరారు. ఒక్కో సొసైటీ కేంద్రం వద్ద 230 బస్తాలు యూరియా రావడం, రైతులు అధిక సంఖ్యలో ఉండడంతో టోకెన్లు జారీ చేసి రైతు ఒక్కంటికి ఒక్కో యూరియా బస్తా చొప్పున పోలీసుల పహారా మధ్య పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకపోవడంతో వెనుదిరిగారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. శంకర్, సైదాపూర్ మండల్, కర్నూలు జిల్లా. ఈ ముందు చర్య ఈ ప్రభుత్వం తీసుకోక ఈ బత్తాలు రైతులను సతమతం చేస్తుంది. అంచనా వేయక, అంచనా లోపం తెలియక ఈ ప్రభుత్వం రైతులను బాగా ఇబ్బంది పెట్టి బాగా హింసలకు గురి చేస్తుంది. ఈ వచ్చి ఆడవాళ్ళు పిల్లలను విడిచిపెట్టి రైతులు గుడ్లను మేకలు విడిచిపెట్టి పైదాపులో పడి చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ ప్రభుత్వం రైతులను బాగా దగా చేసింది. ఓట్లు దండుకొని రైతులకు మేలు చేస్తా అని రైతులకు ముందస్తు అంచనా వేయకుండా యూరియా కొరతను ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులకు తగినంత యూరియా సప్లై చేయాలని నా యొక్క మనవి. లేకపోతే ఈ ప్రభుత్వం మీద రోడ్లెక్కి ధర్నాలు ఉధృతంగా చేస్తాం. రైతుల పక్షాన రైతులందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీసుడు ఖాయం. ఇప్పుడు ఉన్న ఈ సీజన్ లా ఇంకా నాట్లే పూర్తి కాలేదు, యూరియా కొడుతున్నాయంటే ఇంత ఇబ్బంది అవుతుంది. రైతులు అల్లకల్లోలం అవుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి రైతులను మేలు కోరితేనే ఈ ప్రభుత్వం బాగుపడుతుంది. లేకపోతే ఈ ప్రభుత్వం బాగుపడది. ఈ రైతుల శాపం కొడుతుంది ఈ ప్రభుత్వానికి. నా పేరు బైరాజ్ రాజమౌళి, మాది రాయకల్ విలేజ్, సైదాపూర్ మండల్, డిస్ట్రిక్ట్ కరీంనగర్. అయితే యూరియా బస్తాల సందర్భంగా సొసైటీలో పంపిణీ చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డుకు కాకుండా పట్టాదారు పాస్బుక్ తీసుకొచ్చి పట్టాదారు పాస్బుక్ ప్రకారం మనిషికి ఒకటి ఇవ్వాలి. కానీ కుటుంబంలో 4 ఆధార్ కార్డులు ఉంటాయి, 4 వచ్చి 4 తీసుకొని పోతున్నారు. మరి అది తప్పు పద్ధతి. ఇక్కడ పట్టాదారు పాస్బుక్ కుటుంబంలో ఒకరికే ఉంటుంది. ఒకవేళ 2 పేరు ఉంటే 2 చేస్తూ, కానీ ఒకరి పేరు ఉంటే మాత్రం ఒకరే తీసుకుపోవాలి. కానీ 4 వచ్చి 4 ఆధార్ కార్డు చూపెట్టి 4 బస్తాలు తీసుకుపోతాను. మరి మిగతా వాళ్ళ పరిస్థితి పడికారా తాము చర్యలు తీసుకొని పెద్ద మనసుతో ఆలోచించి ఒక పట్టాదారు పాస్బుక్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇవ్వాలి.